హలో నమస్తే. నేను డాక్టర్ విజయ్ బాబు, ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్, సీనియర్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. గత 15 సంవత్సరాలుగా నంద్యాలలో శ్రీనివాస్ నగర్లో ఉన్న శ్రీకరి హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను బీపీ, షుగరు, థైరాయిడ్, మన జనరల్ మెడిసిన్ బాగా సంబంధించిన జబ్బులు చూస్తుంటాను. ఇవాళ ఒక 5 క్వశ్చన్స్, మామూలుగా షుగర్ పేషెంట్ ఫస్ట్గా వచ్చిన పేషెంట్స్ ఏ కామన్ క్వశ్చన్స్ అడుగుతారో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాము. మొదటి క్వశ్చన్, షుగర్ ఏ విధంగా నిర్ధారణ చేయాలి, తర్వాత ఇది ఎందుకు వస్తుందని అడుగుతారు క్వశ్చన్స్. సో దీని ఆన్సరు లక్షణాలు ఏముంటాయనేసి. మొదటిది ఎక్కువగా మూత్ర విసర్జన అవ్వడం, ముఖ్యంగా రాత్రి సమయంలో 2 నుంచి 3 సార్లు వచ్చే అవకాశం ఉంది. 2 విపరీతమైన దాహం వేయడం, నాలుక ఎండిపోవడం. 3 అకస్మాత్తుగా బరువు తగ్గడం. 4 ఆకలి ఎక్కువ వేయడం. తర్వాత 5వది చర్మం మీద జిల కానీ లేకుంటే ఇన్ఫెక్షన్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత 6వది విపరీతంగా నీరసం రావడం, ఏ పని చేసినా నీరసం ఎక్కువ రావడం. ఈ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు అన్నీ ఉండొచ్చు, లేకుంటే 1, 2 ఉండొచ్చు. సో ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు షుగర్ టెస్ట్ చేసుకోవడం వల్ల జబ్బు నిర్ధారణ చేయగలము. ఇక జబ్బు ఎందుకు వస్తుంది, మనము ఆహారం తిన్న తర్వాత రక్తంలోకి పోయి ఆ షుగరు మన బాడీ ఉపయోగించుకోవాలంటే ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరము. ఇన్సులిన్ని ప్యాంక్రియాస్, అంటే తెలుగులో క్లోమం అంటారు, మనకు కడుపులో ఎడంపక భాగంలో ఉంటుంది. ఈ క్లోమం ఉత్పత్తి చేస్తుంది. కొన్ని తెలియని కారణాల వల్ల, కొన్ని జెనెటిక్ కారణాలు అంటాము, చాలా కారణాల వల్ల ఈ ప్యాంక్రియాస్ ఉత్పత్తి సరిగా చేయకపోవడం కానీ, లేకుంటే ఇన్సులిన్ సరిగా పని చేయకపోవడం కానీ జరిగినప్పుడు రక్తంలో షుగర్ విపరీతంగా పెరిగిపోతుంది. దానివల్ల మనకు జబ్బు వస్తుంది. రెండో క్వశ్చన్కి వస్తే, సో సార్ ఈ షుగరు రక్తంలో ఉందా, ఒంటిలో ఉందా అని అడుగుతారు చాలామంది. తర్వాత ఇది ఏ టైపు, టైప్ 1, టైప్ 2 డయాబెటీసా అంటారు. సో దీనికి జవాబు, సో షుగర్ నిర్ధారణ చేయాలంటే రక్తం షుగర్ని బట్టే నిర్ధారణ చేస్తాము. రక్తంలోనే షుగర్ బయటపడుతుంది. ఒంటిలో షుగర్ ఇంతకుముందు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు సపోజ్ మనకు రక్తంలో షుగర్ లేకున్నా ఒంటిలో వచ్చే అవకాశం ఉంది. తర్వాత కొన్ని మందులతో ఒంటిలో కూడా షుగర్ బయటపడుతుంది. అన్నీ బాగుంటాయి పేషెంట్కి, రక్తంలో ఏముండదు, కానీ ఒంటిలో తెలియని కారణాల వల్ల నార్మల్ పేషెంట్కి కూడా షుగర్ బయటపడుతుంది. సో ఈ కారణాల వల్ల మనం షుగర్ నిర్ధారణ చేయాలంటే ఓన్లీ రక్తంలోనే చూసుకోవాలి. ఇప్పటికీ నా పేషెంట్లు కొంతమంది ఒంటి పరీక్ష తీసుకొస్తుంటారు, సార్ రక్తంలో షుగర్ లేదు కానీ ఒంటిలో ఉంది, నాకు షుగర్ వైద్యం పెట్టమనేసి. సో నేను చెప్పేది ఏంటంటే, ఒంటి పరీక్షకు నిర్ధారణ చేయలేము, దాని ద్వారా ట్రీట్మెంట్లో మార్పు చేయలేము. కాబట్టి ఒంటి పరీక్ష చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు, అండ్ టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. కాబట్టి ఇప్పటి నుంచి ఒంటి పరీక్ష చేయించడం మానేసేయండి. సెకండ్, ఇది ఏ రకము, టైప్ 1, టైప్ 2? టైప్ 1 అనే షుగరు అందరిలో చిన్న పిల్లల నుంచి మొదలయ్యి 30 నుంచి 40 సంవత్సరాల లోపు వచ్చేదాన్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఇక టైప్ 2 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అందరిలో 40 సంవత్సరాలు దాటిన తర్వాతే మొదలవుతుంది. మనం అప్రాక్సిమేట్గా 100 మంది షుగర్ పేషెంట్ నిర్ధారణ చేస్తే 90 నుంచి 95% మనకు టైప్ 2 డయాబెటీస్ అంటాం. అండ్ మిగిలిన 5% టైప్ 1 డయాబెటీస్. అంటే టైప్ 1 డయాబెటీస్ చాలా తక్కువ మందిలో వస్తుంది, అరుదుగా వచ్చే జబ్బు. ఇది కొద్దిగా అపాయమైన జబ్బు. ఇంకో రకం ఉంటుంది, గెస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్, అంటే గర్భాశయంలో వచ్చే జబ్బు అంటాము. సో ఇది ఓన్లీ గర్భాశయంలో వచ్చి తర్వాత ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. కొంతమందిలో అలాగే ఉండే అవకాశం ఉంది. దీని గురించి మనం సపరేట్గా తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. మూడో క్వశ్చన్, సార్ రక్తంలో షుగర్ ఎంత ఉంటే నిర్ధారణ చేయాలి, ఏ టెస్ట్లో నిర్ధారణ చేయాలనేది ఇది మూడో క్వశ్చన్. దీనికి జవాబు, మనం రక్తంలో షుగర్ టెస్ట్ చేయాలంటే కనీసం 8 గంటలు తినకుండా షుగర్ టెస్ట్ చేసుకోవాలి. దాన్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటాము. ఇది 100 లోపల ఉండాలి. 100 లోపల ఉంటే నార్మల్. సో కనీసం 2 టెస్టులు మనం చేసుకున్న తర్వాత 100 పైన ఉందంటే షుగర్ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు పేషెంట్కి. రెండో టెస్టు తిన్న తర్వాత కనీసం 2 గంటల తర్వాత షుగర్ టెస్ట్ చేయాలి. దీన్ని పోస్ట్ ప్రాండియల్ గ్లూకోజ్ అంటారు. ఇది 140 లోపల ఉంటే నార్మల్. ఎప్పుడైతే 140 దాటుతుందో షుగర్ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. మూడో టెస్టు HbA1c. HbA1c అనేది మన రక్తంలో చేసే టెస్ట్, కొద్ది కాస్ట్లీ టెస్ట్. ఇది మన రక్తంలో సగటు 3 నెలల షుగర్ ఎంత ఉందని నిర్ధారణ చేస్తుంది. ఇది మనకు రక్తంలో 5.7% ఉండాలి. ఎప్పుడైతే 5.7% దాటుతుందో షుగర్ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక్కడ HbA1c ఒక పాయింట్ ఏంటంటే, HbA1c టెస్టు చిన్న ల్యాబ్స్లో చేసుకోవడం వల్ల తప్పు రిపోర్ట్లు వస్తున్నాయి. సో ఒక మంచి హై క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్లో చేసుకోవడం వల్లనే ఈ టెస్ట్ మనకు ఉపయోగపడుతుంది.
సో నంద్యాల ఇప్పుడు నా పేషెంట్ చాలామంది షుగర్ టెస్ట్ తినకముందు తిన్నాక షుగర్ బాగుంటుంది, కానీ హెచ్బిఏవన్సీ రిపోర్ట్ తేడా వస్తుంది. సార్ ఫాస్టింగ్ పోస్ట్ పండిల్ బాగుంది, హెచ్బిఏవన్సీ తేడా ఉంది, ట్రీట్మెంట్ పెట్టండి అంటారు. సో హెచ్బిఏవన్సీ రిపోర్ట్ని బట్టి నేనైతే వైద్యం పెట్టట్లేదు. సో షుగర్ తినకముందు తిన్న దానంతరం నిర్ధారణ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ ప్రీ డయాబెటీస్ అంటే సరిహద్దు మధుమేహం అంటారు. ఇది షుగర్ నిర్ధారణ అయ్యే ముందు మన రక్తంలో 3 నుంచి 10 సంవత్సరాల వరకు కొద్ది తేడాలు కనపడుతుంటాయి. ఇది ఎప్పుడు నిర్ధారణ చేయాలి? తినకముందు షుగర్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100 నుంచి 125 లోపల ఉంటే ప్రీ డయాబెటీస్ సరిహద్దు మధుమేహం అంటారు. అండ్ తిన్న తర్వాత షుగర్ 2 గంటల తర్వాత షుగర్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజు 140 నుంచి 199 వరకు ఉంటే ప్రీ డయాబెటీస్ అంటారు. అలాగే హెచ్బిఏవన్సీ టెస్ట్ 5.7% నుంచి 6.4% వరకు ఉంటే దీన్ని ప్రీ డయాబెటీస్ ఆర్ బార్డర్ డయాబెటీస్ అంటారు. ఇక డయాబెటీస్ కన్ఫర్మేషన్ డయాబెటీస్ అంటే తినకముందు షుగర్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126 దాని మీద ఉంటే ఖచ్చితంగా కన్ఫర్మ్ చేస్తాము, కానీ కనీసం 2 టెస్టులు పాజిటివ్ ఉండాలి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్. అండ్ నెక్స్ట్ తిన్న తర్వాత 2 గంటల తర్వాత చేసే టెస్టు మనకు 200 తర్వాత 200 పైన ఉండాలి, అప్పుడే జబ్బు నిర్ధారణ చేయొచ్చు. తర్వాత హెచ్బిఏవన్సీ టెస్టు 6.4 పైన ఉంటే ఖచ్చితంగా జబ్బు నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ 3 రిపోర్ట్లను బట్టి మనం జబ్బు నిర్ధారణ చేయాలి. ఇక్కడ ఇంకొకటి గ్లూకోమీటర్ మామూలుగా మనము మెషిన్తో చేస్తుంటాము, ఎమర్జెన్సీ వాళ్ళలో కానీ మనము ఆల్రెడీ ఇళ్ళలో కానీ చేస్తుంటాము. ఈ గ్లూకోమీటర్తో మనం జబ్బు నిర్ధారణ చేయలేము, ఎందుకంటే గ్లూకోమీటర్ టెస్టు మారుతుంటుంది స్ట్రిప్పులను బట్టి మెషిన్ బట్టి చేసే పద్ధతిని బట్టి. ఇప్పుడు చేస్తాం కొద్దిగా ఎక్కువ ఉంటుంది, మనం తర్వాత చేస్తే తక్కువ వచ్చే అవకాశం ఉంది. సో గ్లూకోమీటర్తో మనం ఆల్రెడీ షుగర్ ఉన్న పేషెంట్లలో మానిటరింగ్ కోసం చేసుకోగలం, కానీ నిర్ధారణకు ఎప్పుడు వాడకూడదు. అండ్ సెకండ్ పాయింట్, గ్లూకోమీటర్ టెస్టు చేసినప్పుడు 10-15% తక్కువ చూపిస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే ఎక్కువ చూపిస్తుంది అనుకుంటారు, కానీ రియాలిటీగా 10 to 15% తక్కువ చూపిస్తుంది గ్లూకోమీటర్ టెస్ట్. సో దీంతో మనం నిర్ధారణ చేయలేము. 4వ క్వశ్చను, షుగర్ నిర్ధారణ చేశాము సార్, షుగర్ నిర్ధారణ అయింది, ఇప్పుడు మందులు వాడాలా? నాకు కొద్దిగా పోస్ట్పోన్ చేస్తాను, నేను మందులు వాడకుండా డైట్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తాను అని అడుగుతారు. ఇంకేస్ మందులు వాడినా ఏం సార్ జీవితాంతం వాడాలా మందులు, ఒకసారి వాడితే లైఫ్ లాంగ్ వాడాలి కదా అని అంటుంటారు అందరూ అని. ఈ క్వశ్చన్ కామన్ క్వశ్చన్. దీనికి జవాబు, ఫస్ట్ మనం షుగర్ నిర్ధారణ చేసిన తర్వాత ఏ షుగర్ అని, టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ అని. టైప్ 1 నిర్ధారణ అయితే టైప్ 1 అనే జబ్బు అనేది ఆటో ఇమ్యూన్ జబ్బు అంటాం. బాడీలో మన రోగ నిరోధక శక్తి మన బాడీలో ఉన్న ప్యాంక్రియాస్లో ఉన్న కణాలను డ్యామేజ్ చేస్తుంది. అంటే ఆ డ్యామేజ్ వల్ల ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ కంటిన్యూగా రైజ్ అవుతూనే ఉంటాయి, ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువ తక్కువ అవుతుంటుంది. కాబట్టి టైప్ 1 అనే నిర్ధారణ అయితే ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వాడాల్సిందే. మనం ఈ జబ్బులో మనం పోస్ట్ డైట్ ఎక్సర్సైజ్తో ఈ జబ్బు కంట్రోల్ కాదు. మనం పోస్ట్ పోన్ చేసామనుకోండి, విపరీతమైన సైడ్ ఎఫెక్ట్లు, వాంతులు, ఆయాసం వచ్చి పేషెంట్ ఎమర్జెన్సీ వాళ్ళు అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో టైప్ 1 నిర్ధారణ ఏంటంటే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్, ఇది కంపల్సరీ. అండ్ నెక్స్ట్ ప్రీ డయాబెటీస్ అంటే బార్డర్ డయాబెటీస్. ఇక్కడ మనం ఖచ్చితంగా డైట్ మెయింటైన్ చేయొచ్చు. డైట్ కానీ వెయిట్ మేనేజ్మెంట్ కానీ ఫుడ్లో జాగ్రత్తలు పడుతూ మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు 3 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి షుగర్ టెస్ట్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఈ పేషెంట్లు ప్రీ డయాబెటీస్ పేషెంట్లు, బార్డర్ షుగర్ ఉన్న పేషెంట్లు 126 దాటుతుంది అనుకుని తినకముందు షుగర్, అప్పుడు వీళ్ళకి వైద్యం పెడతాము. నెక్స్ట్ కన్ఫర్మ్ డయాబెటీస్. కన్ఫర్మ్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు అంటే మనం అనుకున్నాం కదా, తినకముందు 126 దాటినా, తిన్నాక 200 దాటినా, వీళ్ళలో ఖచ్చితంగా షుగర్ వైద్యం పెట్టుకోవడం మంచిది. వైద్యం పెట్టిన తర్వాత మళ్ళీ 3 నెలలకు ఒకసారి 6 మంత్స్కి ఒకసారి టెస్ట్ చేస్తాము. వీళ్ళు ఆహార పదార్థాలు మెయింటైన్ చేస్తూ, ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తూ, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ మెయింటైన్ చేస్తూ, అలవాట్లు తగ్గించుకుంటూ కంట్రోల్ చేశారనుకోండి, మళ్ళీ టెస్ట్ చేసుకొని షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ అయితే ఖచ్చితంగా మాత్రలు స్టాప్ చేస్తాము. ఒకసారి వాడితే ఖచ్చితంగా వాడాలి అని ఎప్పుడు లేదు. మన అవసరాన్ని బట్టి, బాడీని బట్టి కంట్రోల్ అయిందనుకోండి ఖచ్చితంగా స్టాప్ చేసి చూస్తాం. ఇది ఈ విధంగా ఉంటుంది. ఇక 5th క్వశ్చన్, సార్ ఇప్పుడు నాకు షుగర్ కన్ఫర్మ్ అయింది, ఇక మా ఇంట్లో ఇంకా ఎవరికన్నా వచ్చే అవకాశం ఉందా, వస్తే ఎంత అవకాశం ఉంది? ఇది కొద్దిగా సెంటిమెంటల్ క్వశ్చన్. దీనికి జవాబు టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్లో భార్యాభర్తల్లో భార్యకు షుగర్ ఉంటే పిల్లవాళ్ళకు వచ్చే అవకాశం 2% ఉంటుంది. అలాగే భర్తకు టైప్ 1 డయాబెటీస్ అయితే పిల్లవాడిలో వచ్చే అవకాశం 6% ఉంటుంది. సో ఒక పిల్లవాడికి షుగర్ వచ్చింది టైప్ 1 డయాబెటీస్, రెండో పిల్లవాడికి వచ్చే అవకాశం ఒక 6%. కొన్ని పరిశోధనలు అయితే 1 నుంచి 9% అంటారు, అంటే సుమారు అందాజుగా 10% వచ్చే అవకాశం ఉంది.
ఇక టైప్ 2 డయాబెటీస్లో తల్లిదండ్రుల్లో ఒకరికి షుగర్ వస్తే పిల్లవాడికి వచ్చే అవకాశం 30%. ఇద్దరి తల్లిదండ్రుల్లో షుగర్ ఉందంటే టైప్ 2 డయాబెటీస్ పిల్లవాడిలో వచ్చే అవకాశం 50%. లేదు ఒక పిల్లవాడికి ఆల్రెడీ షుగర్ వచ్చింది టైప్ 2 డయాబెటీస్, రెండవ పిల్లవాడికి ఎంత అవకాశం ఉంది అంటే అరౌండ్ 20% అంటాము. సో ఇవి స్టడీస్ చెప్తున్న లక్షణాలు. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అన్ని ఇప్పటి వరకు ఉన్న సూచనల ప్రకారం మనం డిస్కస్ చేసుకున్నాం. మెడిసిన్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి క్రమక్రమేణ ఎవ్రీ ఇయర్ గైడ్లైన్స్ మారుతుంటాయి కాబట్టి దాన్ని గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో మంచి వీడియోతో, మెడికల్ అవేర్నెస్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్.